brothers and sisters. Welcome to chapter 1 రియల్ నంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏంటి, అసలు ఈ రియల్ నెంబర్స్ ఎందుకు చదవాలి అంటే, రియల్ నెంబర్స్ ఆర్ జస్ట్ లైక్ ఏబిసిడీస్ అనమాట. ఏబిసిడీస్ ఆఫ్ మ్యాథ్స్. ఈ ఫ్యూచర్లో వచ్చేసరికి మీకు ఏదైనా స్టేట్మెంట్లో ఇఫ్ కొన్ని కండిషన్స్ ఇస్తారనమాట. ఆ కండిషన్స్లో మీకు ఆ నెంబర్ రియల్ నెంబరా, ఇంటిజరా, ఇదా అదా, సో అలా అడుగుతాడు. కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ వాట్ ఈజ్ రేషనల్ నెంబర్ అనేది చూద్దాం. నేను ఇలా రాసిన చోట, ఇది చూపించిన చోట మీరు కూడా మీ టెక్స్ట్ బుక్లోనో మీ నోట్స్లో రాసుకోండి. ఎందుకు ఏంటి అనేది మీకు ఒక వీడియోలో చెప్తాను, వేరే వీడియోలో. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎలా చదవాలి, ఏంటి, ఎలా రివిజన్ చేయాలి అనేది ఆ వీడియోలో చెప్తాను. సో ఖచ్చితంగా ఆ వీడియో ఒకసారి చూడండి. సో ఇక్కడ వాట్ ఈజ్ రేషనల్ నెంబర్ అంటే, రేషనల్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, where p and q are integers and q is not equal to 0. సో ఇక్కడ మీరు చూస్తే 2 కండిషన్స్ కనిపిస్తున్నాయి. p, q ఫామ్లో రాయాలి, p, q ఇంటీజర్ అవ్వాలి, అండ్ సెకండ్ది q 0 అవ్వకూడదు. అసలు ఈ రేషనల్ నెంబర్స్ ఏంటి, అసలు దేనికి యూజ్ చేస్తామో అనేది మీకు చెప్తాను చూడండి. సపోజ్ మీ దగ్గర ఒక కేక్ ఉందనుకోండి. ఈ కేక్ని 4 పార్ట్స్గా కట్ చేస్తే, 4 పార్ట్స్లో కట్ చేసిన ఒక పీస్ మీరు తీసుకున్నారు, అండ్ 3 పీసెస్ మీ ఫ్రెండ్స్కి ఇచ్చారు. సో ఇప్పుడు మనం మామూలుగా మ్యాథమెటికల్ ఫామ్లో చెప్పాలంటే, నేను 1/4 ఆఫ్ ద కేక్ తీసుకున్నా అని చెప్తారనమాట. సో 1/4 ఆఫ్ ద కేక్ అంటే ఏంటి, ఈ కింద క్యూ ఏదైతే ఉందో, అంటే ఇది p by q ఫామే కదండి. చూడండి 1/4 అని ఉంది. సో ఈ q ఈక్వల్ టు 4 కదా. ఈ 4 ఏదైతే ఉందో టోటల్ నెంబర్ అనమాట. సో 4 పీసెస్ కాబట్టి q 4 అయింది. దాంట్లో మీరెంత తీసుకున్నారు, 1. సో p1. అలా కాకుండా మీ ఫ్రెండ్స్కి ఎంత ఇచ్చారు అంటే 3/4, అంటే 3 పీసెస్ మీ ఫ్రెండ్స్కి ఇచ్చారు అవుట్ ఆఫ్ టోటల్ 4 అనమాట. సో ఇక్కడ pq మీకు అర్థమయ్యే ఉంటుంది. pq ఇంటీజర్ ఎందుకు అవ్వాలనేది మీకు ఫ్యూచర్ క్లాసెస్లో నెమ్మదిగా అర్థమవుతుంది. బట్ q ఎందుకు 0 అవ్వకూడదు అనేది నేను చెప్తాను. q ఎందుకు 0 అవ్వకూడదు అంటే, సపోజ్ అసలు కేకే లేదనుకోండి. కేకే లేకపోతే దాంట్లో నుంచి 1 పీస్ మీరు మీ ఫ్రెండ్కి ఎలా ఇస్తారు, ఇచ్చే ఛాన్స్ లేదు. లేదా 0 పీసెస్ ఉంటే దాంట్లో 10 ఎలా ఇస్తారు. సో అది నాట్ పాసిబుల్ అనమాట. బట్ మ్యాథమెటికల్ ఫామ్లో ఎనీ నెంబర్ p by 0 అనేది ఇన్ఫినిటీ అంటారు. దాన్ని మ్యాథమెటికల్గా ఇలా రాస్తారు, ఇన్ఫినిటీ. ఇవి మ్యాథమెటికల్ హయ్యర్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుంది. బట్ ఈ క్లాస్లో మీకు అంత యూజ్ ఏం లేదు. బట్ మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, ఎనీ నెంబర్ బై 0ని ఇన్ఫినిటీ అంటారు, అండ్ దాన్ని ఇలా రాస్తారు. అండ్ నాట్ డిఫైన్డ్ అని కూడా అంటారు అనమాట. ఎందుకు ఇన్ఫినిటీ అనేది డిఫైన్డ్ కాదు, ఇన్ఫినిటీ మనకు తెలియదు. ఇన్ఫినిటీ అంటే చాలా బిగ్ నెంబర్. ఆ నెంబర్ ఒక పెద్ద ఓషన్ టైప్ అనమాట. దాంట్లో అది ఎంత పెద్దది అని మనం చెప్పలేము. సో అలాగా p by qలో q 0 అయితే ఇన్ఫినిటీ అంటారు. సో రేషనల్ నెంబర్స్ p by q ఫామ్లో ఎందుకు రాయాలి, p and q ఇంటీజర్స్ ఎందుకు అవ్వాలి, q 0 ఎందుకు అవ్వాలి, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మీరు రేషనల్ నెంబర్ అని అడగగానే మీరు గుర్తు తెచ్చుకోవాల్సింది నెంబర్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. అండ్ pq ఏంటి అని డౌట్ రావచ్చు. pq ఏంటి, ఇంటీజర్ కదా. ఇంటీజర్స్ అంటే అన్ని ఇంటీజర్స్ అవ్వచ్చా, లేదు, q 0 అవ్వకూడదు. ఓకేనా. సో ఈ 2 కండిషన్స్ గుర్తుంచుకుంటే మీకు రేషనల్ నెంబర్ గుర్తుండిపోయింది. ఇప్పుడు ఈ రేషనల్ నెంబర్ అంటే ఏంటి, p by q ఫామ్లో రాయలేము, అంతే, సింపుల్. రేషనల్ అంటే ఏంటో తెలిసిన తర్వాత ఇర్రేషనల్ అంటే ఏంటో తెలుస్తుంది, అంతే కదా. లైట్ అంటే ఏంటో తెలిస్తే డార్క్ అంటే ఏంటో తెలుస్తుంది, గుడ్ ఏంటో తెలిస్తే బ్యాడ్ ఏంటో తెలుస్తుంది. అలాగే రేషనల్ ఏంటో తెలిస్తే ఇర్రేషనల్ ఏంటో తెలుస్తుంది. రేషనల్ ఏంటి p by q ఫామ్లో రాయగలం, ఇర్రేషనల్ ఏంటి p by q ఫామ్లో రాయలేం. ఓకేనా. సో మీరు మీ టెక్స్ట్ బుక్లో ఇలా రాసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే మీరు రివిజన్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్లు చదివితే చాలు. ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ ఒక్క డయాగ్రామ్ చూస్తే మీకు ఏది న్యాచురల్ నెంబర్, ఏది హోల్ నెంబర్, ఏది ఇంటీజర్, ఏది రేషనల్, ఏది ఇర్రేషనల్, ఏది రియల్ నెంబర్ అన్నీ మీకు అర్థమవుతాయి.
సో ఇక్కడ ఫస్ట్ మీకు న్యాచురల్ నెంబర్ అంటే ఏంటో చెప్తా. న్యాచురల్ నెంబర్ అంటే ఏం లేదు, న్యాచురల్గా కనిపించే నెంబర్ అనుకోండి, అంతే, సింపుల్. న్యాచురల్గా కనిపించే నెంబర్ ఏంటి అంటే మీకు సపోజ్ ఒక మనిషి కనిపిస్తాడు, లేకపోతే ఇద్దరు, ముగ్గురు, నలుగురు అలా కనిపిస్తారు. సో 1 2 3 4 సో ఆన్ అంటే నాట్ ఎండింగ్, నెవర్ ఎండింగ్ అన్నట్టుగా, ఓకేనా. ఇది న్యాచురల్ నెంబర్. న్యాచురల్గా మీకు కనిపించే నెంబర్ న్యాచురల్ నెంబర్ అనుకోండి, అంతే. సో 1 2 3 సో ఆన్, ఓకేనా. దాని తర్వాత హోల్ నెంబర్ అనగానే మీరు ఎలా గుర్తు తెచ్చుకోవాలంటే, హోల్ నెంబర్ అనగానే ఒక హోల్ గుర్తు తెచ్చుకోండి. ఒక హోల్ అనగానే 0 0 1 2 3 4 సో ఆన్. అంటే న్యాచురల్ నెంబర్లో 0 ఉండదు, హోల్ నెంబర్లో ఒక 0 యాడ్ అవుతుంది, అంతే. ఈ ఒక 0 కలిపితే హోల్ నెంబర్ అయిపోద్ది, ఓకేనా. మీకు న్యాచురల్ అర్థమైంది, హోల్ అర్థమైంది. ఇంటిజర్ అనగానే మీరు టామ్ అండ్ జెర్రీ చూస్తూనే ఉంటారు. సో ఇంటికి జెర్రీ అని గుర్తుంచుకోండి, ఇంటికి జెర్రీ వచ్చింది. సో ఇంటికి జెర్రీ అంటే టామ్ అండ్ జెర్రీలో ఆ జెర్రీ 1 2 3 4 అలా ఉంటుంది, అవునా. లేదా అస్సలు కనిపించకపోవచ్చు 0, బట్ టామ్ ఏం చేస్తూ ఉంటుంది, ఆ జెర్రీని తీసుకుని బయట ఇసిరేసేస్తూ ఉంటుంది. సో -1 -2, అవునా. సో మీరు ఇంటిజర్ అనగానే మీరు గుర్తెచ్చుకోవాల్సిన ఇంటికి జెర్రీ వచ్చింది. ఇంటికి జెర్రీ అనగానే ఏంటి, 1 2 3 4 5 పాజిటివ్ నెంబర్స్లో, లేదా 0, లేదా నెగిటివ్ నెంబర్స్ అంటే -1 -2 -3 -4 -5, ఓకేనా. దాని తర్వాత రేషనల్ నెంబర్స్, ఇందాకే చదివాం మనం. 2 పాయింట్స్ గుర్తు తెచ్చుకోవాలి, ఏంటి, P/Q ఫామ్లో రాయగలం, వేర్ P and Q ఆర్ ఇంటిజర్స్. దాని తర్వాత Q 0 అవ్వకూడదు, ఓకేనా. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నెంబర్స్ విచ్ ఆర్ నాట్ రేషనల్. మీకు అసలు ఈ డయాగ్రామ్ యొక్క మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. సో ఓకే అండి, చూడండి, మీరున్నారు, మీకు ఫ్రెండ్స్ ఉంటారు, అవును కదా, అండ్ మీ ఫ్యామిలీ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు మీ ఫ్యామిలీని మీ ఫ్రెండ్స్ని ఫస్ట్ గ్రీన్ కలర్తో డినోట్ చేద్దాం. దాని తర్వాత మీ ఫ్యామిలీని పింక్ కలర్తో డినోట్ చేద్దాం, ఓకేనా. సో మీరు వినే ఉండుంటారు, నా ఫ్రెండ్ సర్కిల్ అంటూ ఉంటారు కొంతమంది, నా ఫ్యామిలీ సర్కిల్ పెద్దదిరా అంటారు, నా ఫ్రెండ్ సర్కిల్ పెద్దదిరా అంటారు. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మీ ఫ్రెండ్ సర్కిల్ అనుకోండి, అండ్ ఇది మీ ఫ్యామిలీ సర్కిల్ సపోజ్, ఓకేనా. సో మీకు ఉన్న ఫ్రెండ్స్లో అందరూ బయట వాళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు, అంటే ఫ్యామిలీ కానోళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు. సో మీ కజిన్స్ లేదా మీ అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అంటే సిబ్లింగ్స్, లేదా కొంతమందికి మదర్, మామ్, డాడ్, వీళ్ళు కూడా ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటప్పుడు మీకు సపోజ్ మీ ఫ్రెండ్స్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు, అండ్ ఈ 10 మెంబర్స్లో 5 మెంబర్స్ మీ ఫ్యామిలీ వాళ్ళు అనుకోండి. అంటే మీ ఫ్యామిలీ వాళ్ళే, అంటే మీకు బ్లడ్ రిలేటెడ్, బట్ కానీ మీ ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు, అంటే మీరు వాళ్ళన్నీ అన్నీ చెప్పుకోగలుగుతూ ఉంటారు అలాగా. సో వాళ్ళని బేసికల్లీ మీరు ఫ్రెండ్స్ అనుకుంటారు. దాని తర్వాత ఇంకో 5 మెంబర్స్ మీ బ్లడ్ రిలేటెడ్ కాదనమాట, అంటే బ్లడ్ రిలేటెడ్ కాదు, ఓకేనా. సో ఇది డయాగ్రామ్లో ఎలా రిప్రజెంట్ చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఇట్లా రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో వీళ్ళు ఫ్రెండ్స్ కదా మీకు, వీళ్ళేమో మీ ఫ్యామిలీ, ఓకేనా. సో ఈ 5 మెంబర్స్ ఎవరైతే మీ ఫ్యామిలీ వాళ్ళో బట్ స్టిల్ మీ ఫ్రెండ్స్, వాళ్ళు ఈ మధ్యలో ఉంటారు. అంటే వాళ్ళు మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అని మీరు ఫీల్ అవుతున్నారు, అందుకే ఈ సర్కిల్లో ఉన్నారు. చూడండి, ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు ఒక పార్ట్. దాని తర్వాత ఫ్యామిలీ సర్కిల్లో కూడా ఓ చిన్న పార్ట్. సో ఈ మిగిలిన సర్కిల్లో వాళ్ళందరూ మీ ఫ్యామిలీ వాళ్ళు అనమాట. అంటే మీరు ఎవరైతే ఫ్రెండ్స్ అనుకోరు, బట్ స్టిల్ మీ బాబాయ్ అయి ఉండొచ్చు, మీ అత్తోళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, అండ్ వీళ్ళు మీ ఫ్రెండ్స్, అంటే మీ ఫ్యామిలీ రిలేటెడ్ కాదు. సో ఇలా రిప్రజెంట్ చేసాం. ఎప్పుడు 5 మెంబర్స్ మీ ఫ్యామిలీ వాళ్ళు,
అయి ఉంటే 10 మెంబర్స్ ఫ్రెండ్స్లో, సపోజ్ మీరు మీ ఫ్యామిలీ వాళ్ళందరూ జస్ట్ మీ ఫ్యామిలీ టైపే, బట్ అంటే వాళ్ళంతా క్లోజ్ కాదు, సో ఫ్రెండ్స్ టైప్ కాదనుకోండి. సో అప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జస్ట్ ఈ సర్కిల్ని బయటికి తీసుకొచ్చేస్తాం. సో చూడండి, ఇప్పుడు ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు సపరేట్ బ్లడ్ రిలేటెడ్ ఫ్యామిలీ. ఇది ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నాన్ బ్లడ్ రిలేటెడ్. సో మీ ఫ్యామిలీ వాళ్ళలో ఎవరిని మీరు ఫ్రెండ్స్గా ఊహించుకోరనమాట, వాళ్ళు మీ ఫ్రెండ్స్ కాదు. ఓన్లీ ఫ్యామిలీ సైడ్ అంటే మీ అత్త, మీ అక్క, లేకపోతే ఎవరైనా కానివ్వండి ఉంటే వాళ్ళు జస్ట్ ఫ్యామిలీ లాగా బిహేవ్ చేస్తారు. వాళ్ళు ఫ్రెండ్షిప్ అన్నట్టు ఏమీ ఉండదు. దాని తర్వాత ఒకవేళ మీ ఫ్రెండ్స్ మొత్తం అందరూ మీ ఫ్యామిలీ వాళ్ళే అనుకోండి సపోజ్, అప్పుడు సర్కిల్ ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. సో చూడండి, మీ ఫ్యామిలీలో ఒక చిన్న పార్ట్ మీ ఫ్రెండ్స్, బట్ మీ ఫ్రెండ్స్ మొత్తం మీ ఫ్యామిలీ వాళ్ళే. చూసారా? సో ఈ సర్కిల్స్ మీకు అర్థమై ఉంటే, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వినండి. వింటే ఇప్పుడు నేను పైన రియల్ నెంబర్స్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చూడండి, న్యాచురల్ నెంబర్ సర్కిల్ ఏదైతే ఉందో అది హోల్ నెంబర్స్ లోపల ఉంది, అవును కదా? అంటే మొత్తం న్యాచురల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్ కదా, మొత్తం న్యాచురల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్. బట్ అన్ని హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ కావు. ఏంటది కాంది? ఏంటిది? 0 కదా. అందుకే ఈ ఎక్స్ట్రా గ్యాప్. ఓకేనా? దాని తర్వాత హోల్ నెంబర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఇంటిజర్స్ లోపల ఉంది. అంటే న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ అన్నీ ఇంటిజర్స్ అనమాట. బట్ ఇంటిజర్స్ అన్నీ హోల్ నెంబర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్ కావు, అందుకే ఈ గ్యాప్. ఓకేనా? సో ఈ గ్యాప్లో మీకు ఏమేమి వస్తాయి? -1, -2, -3, −∞ వరకు కదా. దాని తర్వాత రేషనల్ నెంబర్ సర్కిల్ చూడండి, అన్ని న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ అన్నీ రేషనల్ నెంబర్సే. కానీ అన్ని రేషనల్ నెంబర్స్ రివర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? రేషనల్ నెంబర్స్ అంటే ఇంకోటి ఉన్నాయి, p/q ఫామ్లు. అంటే 1/2, 3/2, 5/2 మధ్యలో వచ్చే ఈ p/q ఫామ్లో ఏవైతే వస్తాయో అవన్నీ ఉన్నాయి రేషనల్ నెంబర్స్లో. సో అందుకే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్. బట్ అన్ని రేషనల్ నెంబర్స్ ఇంటిజర్స్ మాత్రమే అవ్వాల్సిన అవసరం లేదు, హోల్ నెంబర్స్ మాత్రమే అవ్వాల్సిన అవసరం లేదు, అండ్ న్యాచురల్ నెంబర్స్ అన్నీ మాత్రమే అవ్వాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత ఇంకోటి చూడండి, ఈ ఇర్రేషనల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవుట్ సైడ్ ది సర్కిల్ ఉంది కదా. అవుట్ సైడ్ ది సర్కిల్ ఉంది అంటే ఈ ఏమి ఇర్రేషనల్ నెంబర్స్ కావు, అండ్ రివర్స్ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ ఏవి ఇవి కావు. అండ్ ఈ అన్ని సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని రియల్ నెంబర్స్ బాక్స్లో ఉందన్నమాట. చూడండి కదా, అంటే ఈ మొత్తం ఇవన్నీ రియల్ నెంబర్స్ అనమాట. సో ఈ బాక్స్ మీకు అర్థమై ఉంటుంది. సో ఈ గుర్తుంచుకుంటే మీకు అప్పుడప్పుడు 1 మార్క్ క్వశ్చన్ లేకపోతే 2 మార్క్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్, లేకపోతే ఆర్ ఆల్ ఇంటీజర్స్ న్యాచురల్ నెంబర్స్, అలా అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు జస్ట్ ఈ బాక్స్ ఒక్కటి గుర్తు తెచ్చుకోగలిగితే మీకు అది ఈజీ మార్క్స్ అనమాట. ఓకేనా? సో మధ్యలో వచ్చే ఎక్సర్సైజ్లు అవి ఏవైతే ఉన్నాయో మీరు ట్రై చేయండి. లేకపోతే నేను ఇంకో వీడియో చేస్తాను ఓన్లీ ఎక్సర్సైజుల కోసం. ఇప్పుడు మాత్రం ఓన్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంచుదాం ఈ చాప్టర్, సరేనా? దాని తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసరికి ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనమాట. ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, 1 ఈజ్ నైదర్ ఏ కాంపోజిట్ నార్ ఏ ప్రైమ్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. 1 ఈజ్, సో ఇక్కడ పెట్టుకోండి ఇంపార్టెంట్ అని, 1 ఈజ్ నైదర్ ఏ కాంపోజిట్ నార్ ఏ ప్రైమ్. కాంపోజిట్ అంటే విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, లేకపోతే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అండ్ ప్రైమ్ నెంబర్ అంటే దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేయలేమన్నమాట, అంటే బ్రేక్ డౌన్ చేయలేము ఈ నెంబర్ని. సపోజ్ మీకు 6 ఉందనుకోండి, 3 into 2గా రాయగలం. బట్ 3 ఉంటే 3 into 1 రాయాలి, అవునా?
దీన్ని ఇంకా ఏమైనా రాయగలమా, ఏమైనా ప్రైమ్ నెంబర్స్గా బ్రేక్ డౌన్ చేయగలమా, చేయలేము. సో ఇది ప్రైమ్ నెంబర్. ఏదైతే బ్రేక్ డౌన్ చేయలేమో నెంబర్ని అంటే అది ప్రైమ్ నెంబర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే 1 ఈజ్ నైదర్ ఏ కాంపోజిట్ నార్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఓకేనా. దాని తర్వాత మీరు ఈ ఒక్కటి మీరు చూడండి, నీట్గా మీకు అర్థమైపోయింది. ఏం లేదు, సింపుల్. వాడు అనేది ఏంటంటే కాంపోజిట్ నెంబరు ఏదైనా మీకు విచ్ ఇస్ నాట్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అంటే ఒక నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అంటున్నాము, బట్ స్టిల్ దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా బ్రేక్ డౌన్ చేయలేమా అని క్వశ్చన్ అడిగాడు అనమాట. దానికి వాడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని బ్రేక్ డౌన్ చేశాడు. సో అలాగా ఒక నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని మీరు బ్రేక్ డౌన్ చేయొచ్చు. అన్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క మల్టిపుల్స్గానే రాయాల్సి వస్తుంది. సో దాని ప్రకారంగా ఒక కంక్లూజన్కి వస్తాం మనం. ఏంటంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు అనమాట. పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే పవర్ అంటే ఏంటి? సపోజ్ 2 స్క్వేర్ ఉందనుకోండి, 2నే 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 2 power 10 ఉందనుకోండి, 2నే 10 టైమ్స్ మల్టిప్లై చేయాలన్నమాట. ఓకేనా. సో పవర్ అనగానే ఎంత పవర్ ఉంటే అన్నిసార్లు మల్టిప్లై చేయాలి ఆ నెంబర్నే దాంతో. సపోజ్ ఏ పవర్ 3 ఉందనుకోండి, ఏని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం అలాగా. సో వాడు ఫైనల్లీ అనేది ఏంటంటే ఒక కాంపోజిట్ నెంబర్ని ఆల్వేస్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయొచ్చు అంటున్నాడు. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ ఒకటి. వాడు అనేది ఏంటంటే దీని తర్వాత ఇది మీకు అర్థమైంది కదా, మీకు ఒక కాంపోజిట్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయొచ్చు. సో వాడు అనేది ఏంటంటే ఇప్పుడు అదే నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ కొన్ని ప్రైమ్ నెంబర్స్గా రాసినప్పుడు, సపోజ్ ఏ అండ్ బి ఒక ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అనుకోండి, కాంపోజిట్ నెంబరు ఒక జెడ్ అనుకోండి కాంపోజిట్ నెంబర్ సపోజ్, దానిని ఏ ఇంటూ బీగా రాసాం. వాడనేది ఏంటంటే దీన్ని సి ఇంటూ డీగా రాయొచ్చా, వేర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి ఆర్ డి అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి ఆర్ డి. అంటే డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయొచ్చా, ఒకే నెంబర్ని డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయొచ్చా అని అడుగుతున్నాడు. సో అది జరగదన్నమాట. అదే మీ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఏంటంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్, బట్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యునీక్ అనమాట. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఏదైతే రాసామో అంటే అది ఓన్లీ వన్ వే, సింగిల్ వే అన్నట్టు. సో ఆ విధంగా మల్టిప్లై చేస్తేనే మీకు కావాల్సిన కాంపోజిట్ నెంబర్ వస్తుంది. అలా కాకుండా ఇంకేదో ప్రైమ్ నెంబర్స్ వాడి మల్టిప్లై చేస్తే రాదు. సో అది వాడు చెప్దాం అనుకుంటుంది. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ చాలా సింపుల్, మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికే, బట్ స్టిల్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ యూనిక్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా చేయొచ్చు. అంటే ఒక కాంపోజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని సపోజ్ ఏ ఇంటూ బి ఇంటూ సిగా రాసినప్పుడు ఇంకో డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ తీసుకుని ఆ నెంబర్ తీసుకురాలేము. అదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనమాట. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ రిటర్న్. అంటే ఏ ఇంటూ బీగా రాయండి, లేకపోతే బి ఇంటూ ఏగా రాయండి, ఏదైనా ఒకటే, బట్ సి ఇంటూ డీగా రాయలేమన్నమాట. అంటే వేరే ప్రైమ్ నెంబర్స్ తీసుకొచ్చి రాయలేము. సో సపోజ్ మీరు 6 చూసారు, 3 ఇంటూ 2గా రాయండి, లేకపోతే 2 ఇంటూ 3గా రాయండి, 2 ఈక్వల్ టు 6. బట్ దీన్ని 5 ఇంటూ సమ్ నెంబరు లేదా 11 ఇంటూ సమ్ అదర్ నెంబర్ తీసుకొని 6 తీసుకురాలేము. ఓకేనా. సో అదే వాడు చెప్దాం అనుకుంటుంది. ఈ థియరం మీకు అర్థమయ్యే ఉంటుంది, లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి. తర్వాత ఇప్పుడు మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏంటో చెప్తాను. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, బట్ స్టిల్ మీకు అర్థం కాకపోతే నేను ఒకసారి చెప్తాను చూడండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే దాని బ్రేకింగ్ ఆఫ్ నెంబర్ ఇంటూ ప్రైమ్ నెంబర్స్ అనమాట. అంటే ఒక నెంబర్ ఏదైనా కానివ్వండి, సపోజ్ 100 తీసుకుందాం. 100ని ఎలా రాయొచ్చు, 10 ఇంటూ 10, ఇంకా దాని తర్వాత 2 ఇంటూ 5, 2 ఇంటూ 5, దీన్ని 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్గా రాసాం. సో ఈ బ్రేకింగ్ ఏదైతే ఉందో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. ప్రొడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాస్తాం అనమాట. దీన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. సో దీంట్లో మీరు ఫ్యాక్టరైజేషన్ అనేది అయితే ఉందో, సో దీంట్లో మీరు ఫ్యాక్టర్ గుర్తుంచుకోండి, ఒక ఫ్యాక్టరీ గుర్తుంచుకోండి. ఫ్యాక్టరీ అంటే ఒక కంపెనీ ఏదైనా ఉందనుకోండి, ఆ కంపెనీ వర్క్ అవ్వాలంటే డిఫరెంట్ ఫ్యాక్టరీస్ పనిచేయాలి. ఈ ఫ్యాక్టరీలు పనిచేసి ప్రోడక్ట్లు పైకి పంపిస్తేనే ఈ కంపెనీ పనిచేస్తుంది.
సో అలాగే ఒక నెంబర్ రావాలంటే డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ వర్క్ అవ్వాలి. డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కలిస్తేనే మీకు కావాల్సిన కాంపోజిట్ నెంబర్ వస్తుంది అనమాట. సో కాంపోజిట్ నెంబర్ కంపెనీ అనుకుంటే ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఫ్యాక్టరీలు అనమాట. సో ఇక్కడ మీకు హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి? హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే రెండు నెంబర్లో కామన్గా ఉండే హయ్యెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి అనేది హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. సో ఇక్కడ 12 అండ్ 18 తీసుకున్నప్పుడు దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు వచ్చింది 2² ఇంటూ 3/1 అండ్ 18ని చూసుకుంటే 2/1 ఇంటూ 3². సో ఇక్కడ ఉండొచ్చు ఒక లీస్ట్ పవర్ ఏదైతే ఉందో. సో ఇక్కడ చూడండి 2² అండ్ 2/1. సో 2/1 లీస్ట్. సో 2/1 ఇంటూ ఇక్కడ 3/1 3². ఏది లీస్ట్? 3/1 ఈక్వల్ టు 2 ఇంటూ 3 6. సో మనం చూసుకుంటే 6 2s are 12 అండ్ 6 3s are 18 అనమాట. సో ఇది హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. దాంట్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఈ మల్టిప్లికేషన్ మీకు తెలిసే ఉంటుంది. సో 12 టేబుల్ చూడండి. 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36 కదా. సో 18 టేబుల్ చూద్దాం. 18 1s are 18, 18 2s are 26. సో 36. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చే కామన్ మల్టిపుల్ అంటే దాని యొక్క టేబుల్లో వచ్చే ఫస్ట్ కామన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే లీస్ట్ కామన్ మల్టిపుల్ అనమాట. అంటే మల్టిపుల్ అంటే దాని యొక్క ప్రోడక్ట్, ఆ నెంబర్ యొక్క ఏదో ఒక ఇంకో నెంబర్తో ప్రోడక్ట్ కదా. సో దీన్ని ఎలా కనిపెడతామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు హయ్యెస్ట్ పవర్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుని మల్టిప్లై చేయాలి. ఓకేనా? మల్టిప్లై చేసినప్పుడు వచ్చే నెంబరే లీస్ట్ కామన్ మల్టిపుల్. సో మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అర్థమయ్యే ఉంటుంది. దీని మీద ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ నేను వేరే వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా? దాని తర్వాత ఈ ఎగ్జాంపుల్ మీరే చూడండి సొల్యూషన్. ఈ ఎక్సర్సైజ్ కూడా మీరే ట్రై చేయండి. అండ్ ఇవన్నీ నేను వేరే ఒక వీడియోలో మొత్తం అన్నిటికీ సొల్యూషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఓకేనా? సో ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అండ్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్లోకి వచ్చేద్దాం. దీంట్లో డెసిమల్ నెంబర్స్ ఏంటి అనేది అర్థం కాని వాళ్ళకి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ 1/10 తీసుకుంటే దీన్ని 0.1గా రాయొచ్చు అనమాట. సో 0.1 ఈజ్ అదర్ డినోషన్. అంటే 1/10నే 0.1గా రాస్తున్నాం. ఇది అనదర్ ఫార్మ్ ఆఫ్ డినోషన్ అనమాట, అంతే. సో ఇప్పుడు ఎనీ నెంబర్ డివైడెడ్ బై, సపోజ్ మనం 15 తీసుకున్నాం, డివైడెడ్ బై 10 తీసుకుంటే 1.5 అవుతుంది. సో కింద ఎన్ని జీరోలు ఉంటే పాయింట్ తర్వాత అన్ని నెంబర్స్ బయటకు వెళ్తాయి, పాయింట్ తర్వాత అన్ని నెంబర్స్ వస్తాయి. సపోజ్ 15/100 ఉందనుకోండి, 0.15 అవుతుంది. సో 2 zeros కాబట్టి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ పాయింట్ తర్వాత వెళ్ళినాయి. సపోజ్ 15/1000 ఉందనుకోండి, అప్పుడు పాయింట్ తర్వాత 015 అవుతుంది. ఎందుకంటే మనం 15ని 015 అని కూడా రాయొచ్చు కదా, జీరోకి వాల్యూ ఉండదు. సో 015 అన్న 15 అన్న రెండు సేమే. సో ఇక్కడ కింద 3 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 3 నెంబర్స్ రావాలి. సో 015 అవుతుంది. అండ్ పాయింట్ తర్వాత వచ్చే జీరోకి వాల్యూ ఉంటుంది, కానీ 15 తర్వాత వచ్చే జీరోస్కి వీటికి వాల్యూ ఉండదు. సో 0.015 అన్న 0.015 దాని తర్వాత ఎన్ని జీరోలైనా పెట్టండి, రెండు సేమ్ అనమాట. అండ్ డెసిమల్ ముందు ఉండే నెంబర్స్కి 15 అయితే ఈజ్ ఈక్వల్ టు, దాని ముందు ఎన్ని జీరోస్ అయినా పెట్టండి బట్ ఈక్వల్ టు 15. సో డెసిమల్ నెంబర్స్ ముందుండే నెంబర్స్కి, డెసిమల్ పాయింట్ ముందుండే నెంబర్స్కి ఎన్ని జీరోలు వచ్చినా దానికి వాల్యూ ఉండదు. అండ్ డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చే నెంబర్స్ తర్వాత పెట్టే జీరోస్కి వాల్యూ ఉండదు. సో డెసిమల్స్ ఒకటి క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు. నేను జస్ట్ బేసిక్ చెప్పాను అండ్ మీకు దాని మీద క్లారిటీ వచ్చే ఉంటుంది. సో ఇక్కడ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ వచ్చినప్పుడు వాటిని రేషనల్ నెంబర్స్గా అలా కన్వర్ట్ చేయగలం. సో ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 0.375. ఇందాక మనం పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ అని చెప్పాం. సో పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 375/1000 రాయొచ్చు కదా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. సో ఇలా రాసినప్పుడు దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అప్పుడు కామన్గా ఉన్న
ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ అయిపోయి p/q ఫామ్లోకి వస్తుంది. ఓకేనా, ఇదే మనకి రేషనల్ నెంబర్స్ అండ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే. సో ఇక్కడ మనం 0.375 ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 0.375 అంటే పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 375/1000 కింద రాసుకుంటున్నాం. అండ్ 3ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 × 5 × 5 డివైడెడ్ బై 1000ని తీసుకుంటే 1000ని 10 × 10 × 10గా రాయొచ్చు కదా. 2 5s are 10. సో వీటిని 2^3 × 5^3గా రాయొచ్చు. ఎందుకు 1000ని 10³ రాసాం. 10³ అంటే 2 × 5^3. సో అది 2³ × 5³ అయిపోయింది. అండ్ పైన 375ని 3 × 5^3గా రాసాం. అండ్ 5^3 క్యాన్సిల్ అయిపోతే 3/8 అనేది p/q ఫార్మ్ ఆఫ్ 0.375. సో మనం ఇప్పుడు 0.375 వన్ ఫార్మ్ ఆఫ్ డినోషన్ అయితే 3/8 అనేది అనదర్ ఫార్మ్ ఆఫ్ డినోషన్ అనమాట. సో 3/8 ఈజ్ ఈక్వల్ టు 0.375. రెండు సేమే బట్ డిఫరెంట్ టైప్స్గా రాయగలుగుతాం తెలుసుకుంటామే ఈ టాపిక్ యొక్క మెయిన్ గోల్ అనమాట. ఓకేనా, ఇందాక ఎగ్జాంపుల్తో ఒక కంక్లూజన్కి రావచ్చు. ఏంటి అంటే డెసిమల్స్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఓకేనా, అండ్ అన్ని డెసిమల్స్ రాయగలమా లేదా అనేది చూద్దాం. బట్ ప్రస్తుతానికి ఒకటి డెసిమల్స్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అని. సో ఇక్కడ ఒక థీరం, దాని ప్రకారంగా ఒక థీరం వచ్చింది. ఏంటి అంటే లెట్ x బి ఏ రేషనల్ నెంబర్ హూజ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ టర్మినేట్స్. సో ఇక్కడ టర్మినేట్స్ అంటే అంతు ఉందన్నట్టుగా దానికి, అంటే ఎండ్. సో టర్మినేట్స్ అనే వర్డ్ ఎలా గుర్తు చేసుకోవాలంటే టర్మినేటర్ గుర్తు చేసుకోండి. టర్మినేటర్ అనే ఒక మూవీ ఉంది, దాంట్లో అతను అందరినీ ఎండ్ చేస్తూ ఉంటాడు, అంటే అందరినీ చంపేస్తూ ఉంటాడు. సో అలాగే టర్మినేట్ అనగానే ఆ డెసిమల్ ఎక్స్పాన్షన్కి ఒక ఎండ్ ఉంది. అంటే ఇందాక మనం చూసినట్టు 0.375 చూసాం. 0.375లో ఈ నెంబరు ఎండ్ అయిందనమాట, 375తో ఎండ్ అయింది. బట్ ఇలా కాకుండా 0.3755555 సో అని ఇలా 5 వెళ్తూనే ఉందనుకోండి, ఇది నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. సో ఈ నాన్ టెర్మినేటింగ్లో కూడా ఇంకో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి రిపీటింగ్, ఇంకోటి నాన్ రిపీటింగ్. అవి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. బట్ ప్రస్తుతానికి ఈ థీరం చదువుదాం. ఈ థీరంలో ఏంటంటే లెట్ x బి ఏ రేషనల్ నెంబర్ హూజ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ టర్మినేట్స్, అంటే ఎక్స్పాన్షన్ టర్మినేట్ అవుతుంది అనమాట. దెన్ x కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p అండ్ q ఆర్ కోప్రైమ్. కోప్రైమ్ అంటే ఏంటి, వాటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 1 అనమాట. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది నేను ఇంతకుముందు చెప్పాను. దాని తర్వాత ఏమంటున్నాడంటే ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఈజ్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2^n × 5^n. ఎందుకు, మనం ఇందాక చూసాం కదా, మనకు ఒక డెసిమల్ నెంబర్ వచ్చినప్పుడు మనం కింద 1000తో డివైడ్ చేసి పైన 1000తో మల్టిప్లై చేసాం. 375 వచ్చినప్పుడు 0.375 అన్నప్పుడు. సో 10ని ఎప్పుడైనా 2 × 5గా రాయొచ్చు. సో 10 పవర్లో వచ్చే దేన్నైనా 2^n × 5^mగా రాయొచ్చు. సో ఇక్కడ n m అనేవి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అనమాట. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే 0 1 2 3 4 5 సో ఆన్. ఓకేనా, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. సో ఇవి సో m అండ్ n ఎందుకు నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అవ్వకూడదో ఒకసారి ఆలోచించండి. నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేసేటప్పుడు మీకు ఓన్లీ క్వశ్చన్స్ కోసం ఒక వీడియో చేస్తాను, దాంట్లో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి థీరం 1.3లో ఏమంటున్నాడంటే ఇఫ్ x ఈక్వల్ టు p/q సచ్ దట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2^n × 5^m వేర్ n అండ్ m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ దెన్ x హ్యాస్ ఎ డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ టర్మినేట్స్ అంటున్నాడు అనమాట. అంటే ఇందాక చెప్పిందే రివర్స్లో రాశాడు. ఇందాక ఏమన్నాడు, డెసిమల్ ఎక్స్పాన్షన్ టర్మినేట్ అయితే p/q ఫామ్లో రాయొచ్చు, 2^n × 5^m q అయి ఉండాలి అన్నాడు. ఇప్పుడేంటి, రివర్స్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు, 2^n × 5^m అయినప్పుడు q అనేది అప్పుడు అది డెసిమల్ ఎక్స్పాన్షన్ టర్మినేట్ అయ్యి ఉండాలి అంటే సింపుల్ అండి. ఇంతకుముందు సపోజ్ ఈ రోడ్డు ఉందనుకోండి, ఇట్లా మనం వెళ్ళగలిగినప్పుడు రివర్స్లో కూడా వెళ్ళగలం కదా అంటున్నాడు. అంతే. అంటే ఫస్ట్ వాడు అనేది ఏంటంటే
డెసిమల్ ఎక్స్పాన్షన్ టర్మినేట్స్ అయినప్పుడు పీ బై క్యూ ఫామ్లో రాయగలం. అండ్ పీ క్యూ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n into 5m అని అన్నాడు కదా. సో రివర్స్లో అంటున్నాడు, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు పీ బై క్యూ ఫామ్లో ఉన్నప్పుడు క్యూ అనేది 2n into 5mలో ఫామ్లో ఉంటే అప్పుడు దానికి డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ టర్మినేట్స్ అయి ఉండాలి అని అంటున్నాడు అంతే. సో ఇందాక చెప్పిందే జస్ట్ రివర్స్ చేసి చెప్తున్నాడు అంతే. ఓకేనా. సో ఇందాక మనం అనుకున్నాం కదా, డెసిమల్ ఎక్స్పాన్షన్ టర్మినేటింగ్ ఉంటే ఇంకోటి ఏంటి, నాన్ టర్మినేటింగ్ కూడా ఉంది. నాన్ టర్మినేటింగ్లో మళ్ళీ మనకి రిపీటింగ్ ఉంది, నాన్ రిపీటింగ్ ఉంది. సో రిపీటింగ్ అంటే ఏంటంటే తర్వాత వచ్చే నెంబరు, డెసిమల్లో వచ్చే నెంబరు రిపీట్ అవుతా వెళ్ళాలన్నమాట. ఓకేనా. సో నాన్ రిపీటింగ్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పై 22/7 చూసుకుంటే 3.141592653589 సో ఆన్ ఇలా డిఫరెంట్ నెంబర్స్ వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, డెసిమల్ ఎక్స్పాన్షన్లో ఏదైతే నెంబర్ ఉందో అది రిపీట్ అవ్వట్లేదు కదా. సో ఇవే 2 టైప్స్, రిపీటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం నాన్ టర్మినేటింగ్ అంటే ఆ డెసిమల్ ఎక్స్పాన్షన్కి ఎండ్ లేదు. ఓకేనా. అలా వచ్చినప్పుడు ఏంటి అనేది చూద్దాం. చూడండి, నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ అంటే తన యొక్క మీనింగ్ ఏంటంటే సింపుల్ అండి, రిపీటింగ్ అన్నట్టే. ఇందాక నేను చెప్పింది రిపీటింగ్కి ఇంకో వర్డ్ రికరింగ్ అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే డెసిమల్లో పీ బై క్యూ ఫామ్లో మనం క్యూ 7లో ఉంది, అంటే అది 2m into 5n ఫామ్లో లేదనమాట. లేనప్పుడు అతను ఏమంటున్నాడంటే ఒక థీరం క్రియేట్ చేశాడు. థీరం ఏంటి అంటే let x equal to p by q such that prime factorization of q is not in the form of 2n into 5m, then x has a decimal expansion which is non-terminating, repeating or recurring. ఓకేనా. ఇదే మనకిచ్చిన థీరం. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ గురించి ఎక్కువ ఆలోచించమాకండి, ఏంటి అనేది, క్వశ్చన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది. సో నేను కాన్సెప్ట్ ఒక వీడియోగా, దాని తర్వాత క్వశ్చన్స్ ఇంకో వీడియోగా చేస్తున్నాను. సో దట్ ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, దాని తర్వాత క్వశ్చన్స్ మీ ఓన్గా ట్రై చేయండి. క్వశ్చన్స్ ఓన్గా ట్రై చేసిన తర్వాత అప్పుడే మీరు ఒకసారి ఆ వీడియో చూస్తానికి ట్రై చేయండి, దేంట్లో అయితే క్వశ్చన్స్ ఉంటాయో. సో ఇప్పటి వరకు మనం రేషనల్ నెంబర్స్ గురించి చదివాం కదా. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ గురించి చదువుదాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నెంబర్స్ విచ్ కాన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి, లెట్ పీ బి ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే తెలుసు కదా, నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ ఓన్లీ బై ఇట్ సెల్ఫ్ ఆర్ 1 అనమాట. ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ వేర్ ఏ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్ అంటే ఏంటి ఒకసారి గుర్తు చేసుకోండి. దాని తర్వాత దెన్ పీ డివైడ్స్ ఏ అనమాట. అంటే ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అయితే పీ ఆల్సో డివైడ్స్ ఏ అనమాట. ప్రూఫ్ ఎలా చేశాడు అనేది చూద్దాం. లెట్ ఏ బి ఏ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. ఓకేనా. ఇంటీజర్స్ అంటే ఏంటో మీకు తెలుసు. దెన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే కూడా తెలుసు. సో ఏ యొక్క పాజిటివ్ ఇంటీజర్, దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ p1 into p2 into p3 సో ఆన్ pn వరకు. సో p1 p2 p3 అనేవి ప్రైమ్ నెంబర్స్. ఓకేనా. నాట్ నెసెసర్లీ డిస్టింక్ట్, అంటే p1 ఈక్వల్ టు p2 అవ్వచ్చు, లేకపోతే p1 ఈక్వల్ టు p3 అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. అప్పుడు ఏ స్క్వేర్ ఏమైంది, p1 into p2 into p3 సో ఆన్ pn ఇంటూ p1 into p2 సో ఆన్ pn వరకు. సో దాన్ని మనం ఏ స్క్వేర్ని ఏమని రాయొచ్చు, p1 స్క్వేర్ ఇంటూ p2 స్క్వేర్ ఇంటూ p3 స్క్వేర్ సో ఆన్ pn స్క్వేర్ వరకు రాయొచ్చు అనమాట. ఆడిచ్చింది మనకి ఏంటంటే p డివైడ్స్ ఏ స్క్వేర్ అన్నాడు అనమాట. దేర్ ఫోర్ ఫ్రమ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ మనం ఏమని చెప్పాము, ఒక నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు, సపోజ్ మనం ఇప్పుడు ప్రైమ్ నెంబర్ n అనుకుందాం. ప్రైమ్ నెంబర్ n అయినప్పుడు a ఇంటూ bగా రాసినప్పుడు దాన్ని c ఇంటూ dగా రాయలేము అని చెప్పామన్నమాట. అవును కదా. సో అలా రాయలేము కదా, c ఇంటూ dగా రాయలేము. సో అప్పుడు మనకి తెలుసు p1 స్క్వేర్ p2 స్క్వేర్ p3 స్క్వేర్ ఆర్ pn స్క్వేర్ వరకు ఏదో ఒక నెంబర్ pతో డివైడ్ అవుతుంది కదా. pతో డివైడ్ అయినప్పుడు మనం ఏమని చెప్పగలం అంటే p ఈజ్ వన్ ఆఫ్ p1 p2 p3 ఆర్ సో ఆన్ pn వరకు. అవును కదా. అంటే ఇప్పుడు p1 స్క్వేర్ ఇంటూ p2 స్క్వేర్ ఇంటూ p3 స్క్వేర్ ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. అండ్ ప్రైమ్ నెంబర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి, దట్ ఈస్ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ ఆర్ 1 అనమాట.
అంటే ఇప్పుడు సపోజ్ 2 ప్రైమ్ నెంబర్ అనుకోండి, 2 ఈజ్ డివిజిబుల్ బై ఓన్లీ 2 ఆర్ 1. ఈ రెండిట్లో ఏదో ఒక దాంతోనే డివైడ్ చేయాలి, వేరే వాటితో డివైడ్ చేయలేము. అలాంటప్పుడు p ఈజ్ 1 ఆఫ్ p1 p2 సో ఆన్ pn వరకు. సో p ఈజ్ 1 ఆఫ్ p1 p2 అన్నప్పుడు మనకు తెలుసు a ఈజ్ ఈక్వల్ టు p1 ఇంటూ p2 ఇంటూ p3 ఇంటూ సో ఆన్ pn వరకు. సో మనకు తెలుసు వీటిలో ఏదో ఒక నెంబర్ p అని తెలుసు. సో డివైడ్ చేసామనుకోండి pతో, సపోజ్ p1నే p అనుకుందాం, అప్పుడు p1 p క్యాన్సిల్ అయిపోద్ది కదా, అప్పుడు p2 ఇంటూ p3 ఇంటూ సో ఆన్ pn వరకు అవుతుంది. ఓకేనా? సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా, లేకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. దాని తర్వాత ఈ యొక్క ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు చెప్తాను, దాని తర్వాత మిగిలిన అన్నీ వేరే దాంట్లో చెప్తా. మనం ప్రూవ్ చేయాల్సింది ఇర్రేషనల్ కదా. సో ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ వాడి, అంటే కాంట్రడిక్షన్ అంటే దాని ఆపోజిట్ కాదు అని చెప్తే వాడు అడిగింది అవును అన్నట్టే కదా. సో అందుకని రూట్ 2 ఈజ్ రేషనల్ అనుకుందాం. రూట్ 2 ఈజ్ రేషనల్ అనుకున్నప్పుడు రూట్ 2 ఈక్వల్ టు r/s అని రాశాడు. దీన్ని r/sని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత రూట్ 2 ఈక్వల్ టు a/b. అండ్ అదెందుకు a/b అంటే a అండ్ b ఆర్ కోప్రైమ్ అంటే ఏకి బీకి కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు ఇంకా. ఓకేనా? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఈ రెండిటికి 1 అనమాట. ఓకేనా? ఇది కాకుండా ఇంకే ఫ్యాక్టర్ లేదు అన్నట్టు. ఎందుకు అంటే ఈ రెండు డివిజిబుల్ కావు అని చెప్తానికి ఆడ అలా అంటున్నాడు. సో బీని ఇటువైపు తీసుకెళ్తే b ఇంటూ రూట్ 2 ఈక్వల్ టు a అని వచ్చింది. అండ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అవ్వగానే 2b² ఈక్వల్ టు a². సో ఇప్పుడేం చెప్పొచ్చు, 2 ఇంటూ b² ఈక్వల్ టు a² అంటే 2 డివైడ్స్ a అనే కదా 2 డివైడ్స్ a. సో 2 డివైడ్స్ a అంటే 2 డివైడ్స్ a² కదా. సో 2 డివైడ్స్ a² అంటే 2 ఆల్సో డివైడ్స్ a. ఎందుకు? ఇందాక మనం ఒక థీరం చదివాం, ఒక స్టేట్మెంట్ చదివాం. స్టేట్మెంట్ ఏంటి? లెట్ p be a prime number. If p divides a² then p divides a, వేర్ ఏ షుడ్ బి పాజిటివ్ ఇంటీజర్ అనమాట. ఇదొక కండిషన్ ఉంది. సో 2 డివైడ్స్ a² అంటే ఇట్ ఆల్సో డివైడ్స్ a అనమాట. సో వీ కెన్ రైట్ a ఈక్వల్ టు 2cగా రాయొచ్చు, వేర్ c ఈజ్ సమ్ ఇంటీజర్ కదా. అప్పుడు ఏని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్కడ? 2b² ఈక్వల్ టు a²లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? b² ఈక్వల్ టు 2c² వస్తుంది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి? 2 డివైడ్స్ b². సో 2 ఆల్సో డివైడ్స్ b అనమాట. సో అప్పుడు ఏమొచ్చింది? a అండ్ bకి కామన్ ఫ్యాక్టర్ 2 వచ్చింది. బట్ మనం ఏమనుకున్నాం? a అండ్ b ఆర్ కో ప్రైమ్ అండ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అవ్వాలి. సో మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్ అనమాట. అలాంటప్పుడు a అండ్ b కో ప్రైమ్ అవ్వలేదు. సో అవ్వనప్పుడు రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అనమాట. ఓకేనా? సో ఇలాగే మిగిలిన అన్నీ కూడా చేయాలి, బట్ నేను ఇంకో వీడియోలో మీకు మొత్తం అన్నీ కవర్ చేస్తా. ఓకే? ఈ రెండు నోట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ రెండు స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. వీటి దగ్గర ఇంపార్టెంట్ అని మార్క్ పెట్టుకోండి రెండింటి దగ్గర. అండ్ ఇది చాలా సింపుల్, ఏం లేదు. సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్ అన్నాడు. ఎగ్జాంపుల్ ఇచ్చాడు. రూట్ 2 ఇర్రేషనల్ అండ్ -√2 రెండు ఇర్రేషనల్. a+b 0 అయిపోయింది, బట్ 0 రేషనల్ నెంబర్ కదా. సో సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. దాని తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. సో ఇక్కడ కూడా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. a రూట్ 2 అనుకున్నాడు, b రూట్ 8 అనుకున్నాడు. ab ఏమైంది? రూట్ 16 అంటే 4 విచ్ ఈజ్ రేషనల్. సో ఈ రెండు నోట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వచ్చేసరికి లాగరిథమ్స్లోకి వచ్చేద్దాం. లాగరిథమ్స్ అనేది చాలా సింపుల్. ఒకవేళ మీరు గ్రాఫ్ అర్థం చేసుకోగలిగితే లాగరిథమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్ కూడా. అండ్ ఇవి మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తానికి, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, డీకే, pH వాల్యూ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తానికి యూజ్ చేస్తాం. ఇవన్నీ మీకు ఫ్యూచర్ క్లాసుల్లో అర్థమవుతాయి. ఇప్పుడు జస్ట్ ఇలా గుర్తుంచుకోండి. సో దీని తర్వాత వచ్చేసరికి ఎక్స్పోనెంట్స్ రీవిజిటెడ్. అంటే ఇక్కడ ఏంటంటే జస్ట్ సింపుల్గా కొన్ని చెప్తున్నాడు. లా ఆఫ్ ఎక్స్పోనెంట్ ఏంటి? a⁴m ఇంటూ a⁴n ఈక్వల్ టు a⁴m+n అనమాట. ఓకేనా? ఇది మీరు గుర్తుంచుకోవాలి. a⁴m ఇంటూ a⁴n ఈక్వల్ టు a⁴m+n. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు రాసుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ అని స్టార్ పెట్టుకోండి. ఇది మీకు ఒకవేళ గుర్తు రాలేదనుకోండి, ఏం చేస్తారంటే సింపుల్. 2² ఇంటూ 2³ 2² ఎంత? 4. 2³ ఎంత? 8. ఓకేనా? 4 8s ఎంత? 32 కదా.
సో ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే 2² ఇంటూ 2³ అనగానే 2² ప్లస్ 2³ అనుకుంటారు. అప్పుడేమైద్ది 4 + 8 సో 12 అయిద్ది కదా. ఇక్కడ చాలామంది ఇలా కన్ఫ్యూజ్ అవుతారు ఈ విషయంలో. బట్ మీకు కన్ఫ్యూజ్ అయిన ప్రతిసారి ఇదిగోండి ఇది చూడండి, ఇలాగ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చూడండి. అప్పుడు దాని తర్వాత బట్ 2² ఇంటూ 2³ ఏమన్నాం 2^2 + 3 అంటే 2^5. 2^5 ఏంటి 32. ఓకేనా. సో మీరు కన్ఫ్యూజ్ అయినప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్ గుర్తు చేసుకుని ఈ లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ గుర్తు చేసుకోండి. ఓకేనా. మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే ఇదే మోస్ట్లీ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది. 2² ఇంటూ 2³ అంటే 2² + 2³ రాసుకుంటారు చాలామంది. మనం యాడ్ చేయాల్సింది పవర్స్ అనమాట, ఈ రెండు నెంబర్స్ కాదు. ఓకేనా. దాని తర్వాత ఒకవేళ డివిజన్ వచ్చిందనుకోండి, అప్పుడు కూడా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. 2^3 డివైడెడ్ బై 2^2 తీసుకోండి. అప్పుడు ఏమైంది 2 × 2 × 2 డివైడెడ్ బై 2 × 2. సో ఆన్సర్ 2 వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి a డివైడెడ్ బై a పవర్ m డివైడెడ్ బై a పవర్ n అంటే a పవర్ m మైనస్ n. ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ పెట్టుకోండి. ఓకేనా. ఈ ఎగ్జాంపుల్ గుర్తుంచుకుంటే మీరు ఎప్పుడైనా ఇది ఫార్ములా మర్చిపోతే మీరు ఈజీగా డిరైవ్ చేసుకోగలరు. సో రైటింగ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ యాజ్ లాగరిథమ్స్గా వచ్చేద్దాం. సో ఇప్పుడు నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేస్ రిటర్న్ టు ద పవర్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్పోనెన్షియేషన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పెట్టుకోండి, ఇది డెఫినేషన్ అనమాట. రైటింగ్ ఎ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేస్ రైజ్ టు ద పవర్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్పోనెన్షియేషన్. సో ఇప్పుడు వీడు జనరల్గా చెప్తున్నాడు చూడండి. ఇఫ్ a పవర్ n = x, సింపుల్గా చెప్తాను, a పవర్ n = x అన్నాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే లాగ్ రాసేటప్పుడు ఇటు సైడ్ ఉన్న నెంబర్, పవర్ లేని నెంబర్ పైన పెట్టండి, పవర్ ఉన్న నెంబర్ కింద పెట్టండి, ఈక్వల్ టు పవర్ ఎంత ఉంటే అంత రాయండి. సింపుల్. ఓకేనా. సో ఇది అనదర్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ అనమాట. పవర్స్ ఉన్న నెంబర్స్ని అనదర్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ గ్రాఫ్స్ అనమాట. అండ్ ఇలా వేరియస్ యూజెస్ ఉన్నాయి, చాలా వేరియస్ యూజెస్ ఉన్నాయన్నమాట. అండ్ అవి మీకు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళేటప్పుడు అర్థమవుతుంది. బట్ ఇప్పుడు బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సింది లాగ్ ఎలా రాయాలి అండ్ దాని యొక్క యూజెస్ ఏంటి, అంటే దాని యొక్క బేసిక్ రూల్స్ ఉంటాయి. దాన్ని ఎలా యాడ్ చేయాలి, దాన్ని ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి, ఇలాంటి సింపుల్. ఓకేనా. సో మీరు గుర్తుంచుకోవాల్సింది a పవర్ n = x ఉన్నప్పుడు log x టు ద బేస్ a n అంటాం అనమాట. ఓకేనా. సో ఇది చాలా సింపుల్ అండ్ ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. సో లాగరిథమ్స్లోకి వచ్చేసరికి కొన్ని లాస్ ఉంటాయి, ఇది మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది మీకు బేసిక్ అనమాట. సో దీంట్లో మీరు మరీ డీప్గా ఏం ఆలోచించమాకండి, కొంచెం గుర్తుంచుకోవాల్సింది ఉంటుంది. దాని తర్వాత మీరు ఇంటర్కి వచ్చిన తర్వాత లాగరిథమ్స్లో ఇంకా చాలా వస్తాయి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. గ్రాఫ్ గీసిన తర్వాత అవి ఇవి చేసిన తర్వాత మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, log x టు ద బేస్ a = n అన్నాడు, log y టు ద బేస్ a = m అన్నాడు. సో మనం ఇక్కడ ఏమని రాశాడంటే log xy టు ద బేస్ a = m + n అన్నాడు. ఇది ఎలాగ రాశాడు, సింపుల్ చెప్తా చూడండి. ఫస్ట్ x = a పవర్ n కదా, y = a పవర్ m. సో మనకేం తెలుసు, a పవర్ n ఇంటూ a పవర్ m అంటే ఏంటి, a పవర్ n + m. బట్ a పవర్ n ఇంటూ x, సో x ఇంటూ a పవర్ m ఇంటూ y = a పవర్ n + m. సో ఇది ఎలా రాయొచ్చు, a పవర్ n + m = xy. ఓకేనా. ఇందాక మనం లాగరిథంలో ఎలా రాయాలని చెప్పాను, బేస్ లేదంటే ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్నది xy పైన పెట్టండి, బేస్ ఉన్న నెంబర్ కింద పెట్టండి, ఈక్వల్ టు పవర్ ఏదైతే ఉంటుందో అది ఇట్లా రాయండి, అంతే సింపుల్. సో వాడు ఫస్ట్లో ఏంటి, log xy టు ద బేస్ a = log x టు ద బేస్ a ప్లస్ log y టు ద బేస్ a. ఇది ఎలా రాశాడు, సో మనకు తెలిసింది ఏంటి, x = a పవర్ n కదా. సో log x = a పవర్ n అని తెలుసు. అప్పుడు ఇది ఎలా రాయొచ్చు, a పవర్ n = x అని కూడా రాయొచ్చు కదా. అప్పుడు ఈ x పైన పెడతాం, a కింద పెడతాం, = n. అలాగే log y టు ద బేస్ a = m. సో n అంటే ఏంటి, log x టు ద బేస్ a ప్లస్ m అంటే ఏంటి, log y
to the base a. So log xy to the base a equal to log x to the base a plus log y to the base a అనమాట. సో ఇది ఫస్ట్ లా. ఇది అర్థమైంది అనుకుంటున్నా, లేకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. అలాగే సేమ్ ఇప్పుడు ఎలాగైతే చేసామో అలాగే log x డివైడెడ్ బై y ఈక్వల్ టు log x మైనస్ log x మైనస్ log y అని రాయొచ్చు అనమాట. ఎలాగా x ఈక్వల్ టు ఏ పవర్ n కదా, అంటే log x టు ద బేస్ ఏ ఈక్వల్ టు n కదా. దాని తర్వాత log y టు ద బేస్ ఏ ఈక్వల్ టు m. ఏ పవర్ n డివైడెడ్ బై ఏ పవర్ m ఏంటి, ఏ పవర్ n మైనస్ m. సో x డివైడెడ్ బై y అంటే ఏ పవర్ n డివైడెడ్ బై ఏ పవర్ m. సో ఇది ఎలా రాయొచ్చు, log x డివైడెడ్ బై y టు ద బేస్ ఏ ఈక్వల్ టు n మైనస్ mగా రాయొచ్చు కదా. n అంటే ఏంటి ఇక్కడ, log x టు ద బేస్ ఏ, m అంటే log y టు ద బేస్ ఏ. సో సేమ్ ఇక్కడ ఇది సెకండ్ లా. దాని తర్వాత థర్డ్ లాకి వచ్చేసరికి వాడు ఏమన్నాడంటే ఇఫ్ x ఈక్వల్ టు ఏ పవర్ n, సో log x టు ద బేస్ ఏ ఈక్వల్ టు n కదా. సపోజ్ వీ రైజ్ బోత్ సైడ్స్ టు ద పవర్ m, అంటే రెండు సైడ్లు పవర్ m ఇంక్రీజ్ చేయమంటున్నాడు, పవర్ m. ఓకేనా, అప్పుడు ఏమైంది, ఎక్స్ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ mn అవుతుంది. ఓకేనా, అప్పుడు దీని లాగ్ తీసినప్పుడు లాగ్ ఎక్స్ పవర్ m టు ద బేస్ ఏ ఈక్వల్ టు mn అవుతుంది. బట్ n ఏంటి, లాగ్ ఎక్స్ పవర్ m టు ద బేస్ ఏ ఈక్వల్ టు m ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ అనమాట. సో సింపుల్ అండి, ఏం లేదు. సపోజ్ మనం లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ రాసినప్పుడు ఎక్స్కి పైన పవర్ ఏమైనా ఉంటే, అంటే లాగ్లో పైన రాసే నెంబర్కి పవర్ ఏమైనా ఉంటే జస్ట్ బయటికి తీసుకొచ్చి m ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏగా కూడా రాయొచ్చు అంటున్నాడు, అంతే. సో ఇది థర్డ్ లా ఆఫ్ లాగరిథం. ఓకేనా, సో జనరల్లీ ఇక్కడ మనకి చూడండి, జనరల్లీ మనకి కింద ఏ బేస్ ఏదైతే ఉందో అది మోస్ట్లీ 10 అండ్ e ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ యొక్క వాల్యూ వచ్చేసి 2.718. ఈ ఎందుకు అంటే ప్రాక్టికల్ వాల్యూస్, అంటే ప్రాక్టికల్గా గ్రాఫ్స్ ఏవైతే ఉంటాయో అవి వాటికి మోస్ట్లీ వాడేది బేస్ 10 ఆర్ ఈఏ వాడతారనమాట. అంటే ఇవి ఫ్యూచర్లో మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది, అండ్ నేను మీకు క్వశ్చన్స్ చేసే దాంట్లో కూడా మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. సో వాళ్ళు ఎక్కడెక్కడ వాడతారు ఏంటి అనేది ఇది ఒకసారి మీరు క్లియర్గా చదివితే చాలా సింపుల్ ఉంటుంది. ఒక 10 minutes టైం పడుతుందేమో. ఇది మీ సొంతంగా చదివితే మీకు లాగ్స్ ఎందుకు వాడతారు ఏంటి అనేది చాలా నీట్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, సో ఇవాళతో ఈ చాప్టర్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. హలో ఒక్క సెకండ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.